ఏది మాన్సూన్ సెషన్ లో చెప్పినటువంటి సమాధానం చెప్తానన్నా నేను. ఐఐఎం తెలంగాణకు కేటాయించండి అంటే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లోర్ లో చెప్పిన మాట ఏంటి తెలుసా? తెలంగాణకి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, తెలంగాణకి ఐఐటి ఉంది, తెలంగాణకి ఇఫ్లు ఉంది, తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఉంది, కాబట్టి ఐఐఎం కేటాయించాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అన్న, పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణది. అంటే ఈ 12 ఏళ్లుగా మీరు తెలంగాణకి చేసింది ఏంటి? చేసింది లేకపోగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారంటారా? తర్వాత చేసింది ఏమి లేకపోగా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా అత్యున్నతమైనటువంటి లోక్సభలో తెలంగాణ ఉద్యమాన్ని అగౌరవపరిచేటట్టుగా బ్రిటిష్ విభజనతో పోలుస్తారా? ఎంత దారుణమైనటువంటి పోలిక అండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్లే కదా, మేము ఎంత బాధపడతాము, మా మనోభావాలను గుర్తించాల్సిన బాధ్యత మీకు లేదా? పార్టీ పరంగా చూడకండి అన్న. మీరు ఒకటి బాగా గుర్తించాలి అన్నగారు, మీది అయిపోయిందంటే మేము అన్న మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తామన్నా. ఈ రోజు చెప్తారన్నా, అబద్ధాలు చెప్తారా? విను బ్రో, వినండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రోజు స్పష్టంగా విభజనకు కూడా కట్టుబడి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒకటి. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. ఇందాక మీరు అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారు హైదరాబాద్లో ఇఫ్లు ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది అంటే దాని అర్థం హైదరాబాద్ని ఇక డెవలప్ చేయకూడదని కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా అన్ని రాష్ట్రాలను డెవలప్ చేయాలని దాని అర్థం. ఇంకొకటి, మీరు తేజస్వి సూర్య యాదవ్ గారి గురించి స్పష్టంగా మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే తేజస్వి సూర్య గారు ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, సౌత్ ఎంపీగా రెండవసారి ప్రజల యొక్క ఆమోదంతోనే గెలిచారు. ఇంకొకటి, ఈరోజు తేజస్వి సూర్య యాదవ్ గారు మాట్లాడిన మాటల యొక్క అంతరార్థంని మీరు గమనిస్తే వాస్తవ విషయం ఆ మాటల యొక్క అంతరార్థం ఏంటంటే తెలంగాణలో హైబ్రిడ్ మోడల్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. హైబ్రిడ్ మోడల్ యొక్క ఉద్దేశం ఏంటి? దేశంలో ఉన్నటువంటి జీడిపి కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిఎస్డిపి బేస్డ్తో మనకు వాటాలు తగ్గిపోతాయి, ఓట్ల యొక్క శాతం అని చెప్పారు. యాజ్ పర్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, రిలీజియన్, అబోవ్ ఏజ్ ఆర్ మినిమం ఏజ్డ్ ఓటింగ్ ఈజ్ రైట్ సార్. సో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకు సమాన హక్కు, సమాన ఓటు హక్కు ఒకటే ఉండాలి. 1 పర్సన్ ఈజ్ 1 ఓట్, 1 వాల్యూ. అందులో భాగంగానే మాత్రమే హైబ్రిడ్ మోడల్ని ఆయన హైబ్రిడ్ మోడల్ కు మేము వ్యతిరేకంగా చెప్పాం. అదే విధంగా ఒక విషయం ఇదే హైబ్రిడ్ మోడల్ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే చెప్తా ఉండండి. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది కదా. మీరు నోట్ చేసుకోండి. తెలంగాణ ఏర్పడి ఒక్క నిమిషం సార్, తెలంగాణ విభజన ఏర్పడి 12 సంవత్సరాలు అయింది కదా. ముందుగా సర్ప్లస్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎందుకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది? అది సమాధానం చెప్పండి. పార్టీ ముసుగులో మాట్లాడుతున్నారా? నాకు ఫస్ట్ స్పష్టంగా చెప్పండి. ఈ రోజు మల్లికార్జున గారు ప్లీజ్. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు ఏంటి ఎలా చేస్తారు? డిబేట్ లో పాల్గొన్న వారందరికీ మరి